నమస్తే సార్. అయితే ఇప్పుడు ఒక చిన్న విషయం గమనించండి. ఇప్పుడు మనకి రాజధాని లేని రాష్ట్రంగా మనం విడిపోయినప్పుడు సరే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అమరావతిని రాజధాని అన్నారు. అప్పట్లో కొంత ప్రతిపక్షం కూడా కొంతవరకు సమర్థించింది. తర్వాత క్రమంలో వారు దాన్ని విభేదించారు. తర్వాత ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహ్, 3 రాజధానులంటూ ప్రకటించారు. అది వారి విధాన నిర్ణయంగా ప్రకటించారు. సరే, వారు ఏ రాజకీయ పార్టీకైనా వారి విధానం, దాన్ని ప్రకటించే హక్కు, స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని మనం ప్రశ్నించలేం. ప్రజల ముందుంచితే ప్రజలే వారికి ఏదైనా తీర్పు చెబుతారు. సరే, ఈ క్రమంలో అప్పట్లో ఈ వివాదాలు ఎందుకొచ్చినాయంటే పార్లమెంట్‌లో దీని రాజధాని గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. అందుకని ఇలా ఈ విధమైన సందిగ్ధతకి తావేర్పడింది. తరువాత మళ్ళా 2024లో మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గతంలో సరే ఈ విధమైన ల్యాబ్స్ ఉంది కాబట్టి రాజధాని పైన ఈ విధమైన సందిగ్ధతకి అవకాశం ఏర్పడుతుందని చెప్పి కూటమి నాయకులందరూ కూడా పార్లమెంటులో ఏదో వాళ్ళకున్న దీన్ని ఉపయోగించి ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయించారు. అప్పటి వరకు రాజధాని పైన ఎవరి అభిప్రాయం వారు చెప్పారు, తప్పులేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి అభిప్రాయం చెప్పారు. అందులో మనం తప్పు పట్టాల్సిందేం లేదు. అయితే ఒక్కసారి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇక అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా ఇష్టం ఉన్నా లేకపోయినా దానికి మనం ఒబే చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే అవసరం అంటే అదే మీ మీద నిర్బంధం ఏమీ కాదు. ఇప్పుడు ఈ స్థితిలో రాజధానిని అసలు మార్చటం సాధ్యమవుతుందా లేదా? ఇప్పుడున్న దానిలో ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కేంద్రం ఒకసారి చేసిన తర్వాత దాన్ని మనం అసెంబ్లీ తీర్మానంతోనో, కేబినెట్ నిర్ణయంతోనో దాన్ని అమరావతిని కాదు అని చెప్పి మనం చెప్పలేం. ఎందుకంటే మన పార్లమెంటులో కూడా దాని మీద ఒక చట్టం చేయాలి, నిర్ణయం జరగాలి, రాజకీయ నిర్ణయం జరగాలి. అప్పుడు పార్లమెంటులో అమరావతిని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఏమున్నాయి? అన్ని పార్టీలు, ప్రధానమైన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అన్ని ప్రధానమైన పార్టీలు దాదాపు అమరావతిని అప్పుడు సమర్థించినాయి పార్లమెంటులో దీని మీద ప్రకటన చర్చలో. ఇప్పుడు దాన్ని వ్యతిరేకించే పార్టీల మద్దతు కూడగట్టాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనటం తప్పైతే ఏమీ లేదు. కాకపోతే అది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలి అని వారికి ఉంటది. తర్వాత ఏదైనా రాజకీయ అవసరాలు కానీ, రాజకీయ నిర్ణయం కానీ. కాకపోతే దాన్ని మనం ఏ విధంగా మనం అమరావతిని రాజధాని కాకుండా మావిగన్న, విజయవాడ ఏదో ప్రాంతాన్ని మనం రాజధానిగా ప్రకటన చేయడానికి మనం ఏ విధంగా ముందుకు పోతాం? దానికి మనం జాతీయ స్థాయిలో మనకి మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? మన విధాన నిర్ణయం ఏమిటి అనేది దిశగా ప్రజల్ని మనం కన్విన్స్ చేయాలి. ప్రజలకి వాళ్ళు వివరించి చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికలకు దాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని మావిగన్న అనేది జనం ముందు ఉంచుతాము, తెలుసుకుంటారు. అమరావతిని సమర్థించే వాళ్ళంతా టీడీపీకి ఓటేస్తారు, మావిగన్ని సమర్థించే వాళ్ళు మాకు ఓటేస్తారు అని అన్నప్పుడు ఇది ఒక ఎన్నికల ప్రకటన లాగానే దానిలో ఉన్న ఆ ప్రకటనలో సీరియస్నెస్ పోయి దానికి ఒక రాజకీయ కోణం అనేది వచ్చేసింది ఆల్రెడీ. అట్లా కాకుండా దాన్ని ఇప్పుడున్న అమరావతిని కేంద్రం ఒకసారి గెజిట్ ప్రకటించిన తర్వాత ఏ విధంగా మార్పు చేయొచ్చు, దానికి సహకరించే రాజకీయ పార్టీలు ఏమున్నాయి పార్లమెంట్ లో, దాన్ని మా విధానాన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు వివరిస్తే దీని మీద ఎంత విధమైన ఇది జరగడానికి ఆస్కారం ఉండదు. నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అలాంటి పరిస్థితి అనేది ఉండదని నేను అనుకోవటంలా. ఎందుకంటే కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలు కాపుగా ఇంకా ఒకటి 2 పార్టీలు ఏమైనా వ్యతిరేకించినవి కానీ అన్ని కూడా అమరావతిని సమర్థిస్తానే మాట్లాడారు. అక్కడ కొద్దిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పైన విమర్శలకి ఆస్కారం ఏర్పడింది. అంతేగాని ఇది మావిగన్నా ఇంకొకటి అనేది వాళ్ళు చెప్పే హక్కు ఉంది, చెప్పొచ్చు. కానీ దీన్ని ఏ విధంగా అమరావతిని ఒకసారి గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత దాన్ని మార్పు చేయటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన వైఖరి అవలంబిస్తారు, వారి రాజకీయ విధమైన నిర్ణయం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, ఏ పార్టీలు వారికి మద్దతు ఇస్తాయి, అమరావతిని వ్యతిరేక దిశగా ఏ పార్టీలు వారికి సహకరిస్తాయి అనేది కూడా మనం ఒకసారి పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మరి వారు మన వైసీపీ అధికార ప్రతినిధి రెడ్డి గారు ఉన్నారు. వారు చాలా విషయాలు చెప్పారు.
మరి దీనికి కూడా వారి దృష్టిలో ఉండి ఉంటుందని అనుకుంటున్నాను. రైట్. అది కూడా కొంచెం వివరించి చెబితే జనానికి కొంచెం అర్థం అవుతుంది, మామూలుగా సామాన్య జనానికి కూడా రైట్ శ్రీనివాస్ గారు, వారు చెబుతారు. మీరు చక్కగా వివరించారు ఏం జరుగుతుంది ఏంటి అనేది, ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పారు. ఎస్, మళ్ళీ మాట్లాడతాం మీతో. ఎస్, మనతోటి రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నాం. ఇప్పుడు మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, రాజధాని అనేది ఇక ముగిసిపోయిన అంశం, అమరావతి అనేది శాశ్వత రాజధాని అని చెప్పి గెజెట్ విడుదల చేసిన అనంతరం అందరూ అనుకున్నారు. కానీ కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న ఆయన, ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన మాట్లాడటం మళ్ళీ ఇది చర్చనీయాంశంగా మారింది. ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగాని అంటాం, మళ్ళీ విజయవాడ అంటాం. విజయవాడ అంటే అదేదో సపరేట్ అనలేదు, విజయవాడ దానిలో భాగమే కాబట్టి అన్నారని మళ్ళీ మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు? సార్, ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇప్పుడు నాయకుడు అనేవాడు